వెల్కమ్ టు పల్లవి సనాతన్. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. షేక్ రియాజ్ అనే రౌడీ షీటర్ మీద ఎన్కౌంటర్ జరిగింది. కొద్దిసేపటి క్రితమే రౌడీ షీటర్ చనిపోవడం జరిగింది. సరే, రౌడీ షీటర్ మీద ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రౌడీ షీటర్ ఎవరు? నిజామాబాద్లో ఏం జరుగుతోంది? ఒక్కసారి మనం ఈ కేసు వివరాలు లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇతనే షేక్ రియాజ్. ఇతని పేరు. కొద్దిసేపటి క్రితం హాస్పిటల్లో చికిత్స కోసం ఇతనికి నిన్న తీవ్ర గాయాలైతే పోలీసులు పట్టుకునేటప్పుడు ఆ ఘర్షణలో తీవ్ర గాయాలైతే హాస్పిటల్లో చేర్పించారు. నిజామాబాద్లోని జీజీహెచ్ హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో ఇవాళ కొద్దిసేపటి క్రితం మధ్యాహ్న సమయంలో హాస్పిటల్ బెడ్ పై నుంచి లేచి అక్కడ కాపలా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గన్ తీసుకొని అతని మీద అక్కడ ఉన్న వాళ్ళ మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తా అంటే పోలీసులు బదులుగా జరిపిన ఎన్కౌంటర్లో ఇతడు చనిపోయాడు అనేది మనకు అందుతున్న తాజా సమాచారం. ఇంతకంటే ముందు కొద్దిసేపటి క్రితం వరకు ఏం జరిగిందంటే అతడు చికిత్స పొందుతూ తీవ్ర గాయాలైనాయి కాబట్టి చికిత్స పొందుతూ చనిపోయాడు అనేది ఒక వార్త వచ్చింది. అసలు అతను ఎలా చనిపోయాడు అనేది కొద్దిసేపటి తర్వాత ప్రెస్ మీట్లో కావచ్చు, పోలీసులు అటు నగర పోలీసు నిజామాబాదు సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు అతను వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. లేదంటే డీజీపీ స్థాయిలో కూడా ఒక ప్రకటన స్పష్టమైన అతను ఎట్లా చనిపోయాడు అనేది ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఇతన్ని ఎన్కౌంటర్లోనే చనిపోయారనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. మేజర్ వార్తా సంస్థలు కావచ్చు, మీడియా కావచ్చు, మొత్తం అదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం అసలు ఎందుకు ఇతన్ని ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇతను ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఇట్లాంటి అన్నీ మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇతని పేరు షేక్ రియాజ్. ఇతని మీద దాదాపు 60 కేసులు ఉన్నాయి. 60 కేసులు. ఇతను ఎక్కడుంటాడంటే నిజామాబాద్లో హస్మీ కాలనీ అని ఒకటి ఉంటుంది. హస్మీ కాలనీలో ఉంటాడు. అయితే మొన్న ఏం జరిగిందంటే బైక్ చోరీ అయిందని ఒక మామూలు వ్యక్తి కంప్లైంట్ ఇస్తే దాన్ని విచారణ చేయడానికి పోతే ఇతను షేక్ రియాజే ఆ బైక్ చోరీ చేసినట్టుగా ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ప్రమోద్ అనే కానిస్టేబుల్, ఇతను సిసిఎస్లో పనిచేసే ప్రమోద్ అనే కానిస్టేబుల్ నిజామాబాద్లో అతన్ని పట్టుకోవడానికి షేక్ రియాజ్ను వీని పట్టుకోవడానికి బైక్ మీదే వెళ్ళిండు. రాత్రి సమయంలో వెళ్ళిండు. మళ్ళీ ఒక్కడే ఎట్లా వెళ్ళిండు అంటే మనకు ప్రమోద్ వల్ల వరుసకు అల్లుడయ్యే వ్యక్తిని తీసుకొని ఇద్దరు బండి మీద పోయి ఆ నిందితుడిని ఎట్లో గల పట్టుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని వస్తున్నారు. అంటే వీడు మధ్యలో ఉన్నాడు. ముందు బండి ఏమో ప్రమోద్ అనే కానిస్టేబుల్ నడుపుతున్నాడు, బండి ఇతను నడుపుతున్నాడు. వెనుక వాళ్ళ అల్లుడు కూర్చున్నాడు. నిందితుడు మధ్యలో కూర్చొని వెనుక వాళ్ళ అల్లుడు కూర్చున్నాడు, కానిస్టేబుల్ వాళ్ళ అల్లుడు. వీళ్ళు వస్తూ ఉంటుంటే రాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ ఏరియా ఉంటుంది. వీళ్ళ ఆఫీస్కు స్టేషన్కు చేరడానికి మధ్యలో ఉండే వినాయక్ నగర్ దగ్గర రాగానే ఏం చేసిండు, రియాజ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని కానిస్టేబుల్ని వెనుక వైపు ముందు నుంచి ఛాతిలో పొడిచిండు. 2 సార్లు బలంగా పొడిచిండు ఛాతిలో. దీంతోనే ఆ రక్తస్రావం తీవ్రంగా జరిగి ఆ కానిస్టేబుల్ స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే బండి కింద పడ్డది. ఈ వెనుక కూర్చున్నటువంటి కానిస్టేబుల్ వల్ల అల్లుడు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అతని మీద కూడా దాడి చేసిండు. అదే సమయంలో ఎస్ఐ వచ్చారు అక్కడికి. ఎస్ఐ సమాచారం అందుకుని ఎస్ఐ వెంటనే అక్కడికి రాగానే ఎస్ఐ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ షేక్ రియాజ్ అనే వ్యక్తిని కాపాడడానికి అదే హస్మీ కాలనీకి చెందిన ఈ షేక్ రియాజ్కి సంబంధించిన వ్యక్తులు బండి మీద వచ్చి ఇతన్ని తీసుకొని పరారయ్యారు. ఎస్ఐ మీద దాడి చేసే ప్రయత్నం చేసి వీళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. చూడండి నిజామాబాద్ ఎంత దారుణం జరుగుతున్నాయంటే ఎస్ఐని కూడా కానిస్టేబుల్ పొడిచి చంపేటప్పటికీ ఎస్ఐ వస్తే ఎస్ఐ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎస్ఐ కూడా స్వల్ప గాయాలైనాయి. ఇంత దారుణంగా ఈ నిజామాబాద్లో జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు వీని తప్పించి 3 పరారైతే పోలీసులు ఏం చేశారు, ఎస్ఐ ఆల్రెడీ చనిపోయినాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో పోలీసులు అప్పటికప్పుడు రియాక్ట్ కాలేదు. ఎస్ఐని హాస్పిటల్ తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే అతను చనిపోవడం జరిగింది.
మొత్తానికి ఒక కానిస్టేబుల్ను నిందితుని తీసుకెళ్ళడానికి వెళ్ళినటువంటి ఒక కానిస్టేబుల్ను ఒక నిందుడు కత్తితో పొడిచి హత్య చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ డీజీపీ స్థాయిలో ఈ కేసును సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ను నిందితుడు చంపడం అనేది రాష్ట్ర చరిత్రలో దాదాపు ఇట్లాంటి ఘటనలు ఏమి జరగలేదు, ఇప్పుడు జరిగింది. అయితే నిందితుడు రౌడీ షీట్ ఆల్రెడీ ఓపెన్ అయింది. నిందితుడి మీద 60కి పైగా కేసులు ఉన్నాయి. ఏం జరిగిందంటే అతను నిందితుడు పారిపోగానే పోలీసులు ఏం చేశారు, దాదాపు 5 నుంచి 6 బృందాలు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. గాలింపు మొదలుపెడుతుంటే నిన్న ఆదివారం మధ్యాహ్నం సమయంలో సారంగపూర్ అడవి ప్రాంతంలో అతను నిందితుడు ఉన్నట్లు తెలుసుకొని అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు పోలీస్ టీంలు. ఆ పోలీస్ టీంలు వెళ్ళే సందర్భంలోనే మరో వ్యక్తితో ఇతను గొడవపడుతూ పట్టించిన వారికి 50,000 ప్రకటన ఇచ్చారు పోలీసులు. 50,000 రివార్డు ప్రకటించారు. అతని పూర్తి వివరాలు కూడా ఇతని మీద క్యాష్ రివార్డు కూడా ప్రకటించారు 50,000. షేక్ రియాజ్ సన్ ఆఫ్ మహమ్మద్ 24 సంవత్సరాలు, ముస్లిం, రూల్ ఆఫ్ మహమ్మద్పూర్ కాలనీ, నిజామాబాద్. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రియాజ్ దొంగతనం, దోపిడీ, హత్య వంటి నేరాల్లో నిందితుడు. ఈ వ్యక్తి గురించి సమాచారం తెలుస్తుందో కింద తెలుపడం నంబర్లకు కాల్ చేయగలరు. ఇట్లా నిన్న క్యాష్ రివార్డు కూడా ప్రకటించారు. అయితే ఒక సాధారణ వ్యక్తి రియాజ్ను చూసి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అతని మీద కూడా దాడి చేసే క్రమంలో పోలీసులు అక్కడికి చేరి అతన్ని చాకచక్యంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడనే పోలీసులు సారంగపూర్ అటవీ ప్రాంతంలోనే రియాజ్ను, మన వీడియో కూడా ఉంది మన దగ్గర, నిన్న సారంగపూర్ అడవి ప్రాంతం ఆ ఏరియాలో నిందితుని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ పట్టుకునే క్రమంలోనే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆ ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోయిందని నిన్న సాయంత్రం వరకు వార్తలు బయటకు వచ్చాయి. అయితే పోలీసులు నిన్న సాయంత్రం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏంటంటే రియాజ్ బతికే ఉన్నాడు, ప్రాణాలతో ఉన్నాడు. నిన్న జరిగిన ఘర్షణలో కొంత గాయాలైనాయి. మేము జీజీఎస్ హాస్పిటల్లో చికిత్స కోసం తీసుకెళ్ళాం. ఆ హాస్పిటల్నే చికిత్స పొందుతున్నాడు అని పోలీసులు నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇవాళ ఉదయం కూడా కొన్ని టెస్టులు చేసాం. అతని వ్యక్తి హాస్పిటల్లోనే ఇంకా చికిత్స పొందుతున్నాడని చెప్పిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం తర్వాత అతను చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. డాక్టర్లు చెప్పిందని పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే అతను ఎలా చనిపోయాడు, ఎట్లా ఎన్కౌంటర్ జరిగింది, లేకుంటే చికిత్స పొందుతూ తీవ్ర గాయాలతో చనిపోయిందా, లేదంటే ఎన్కౌంటర్ జరిగిందా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరిగిందనే వార్తలు ఎక్కువ వస్తున్నాయి. అతను బెడ్ మీద నుంచి లేచి వచ్చి ఒక ఎయిర్ కానిస్టేబుల్ కాపలాగా ఉంటే అతను తుపాకీ తీసుకొని కాల్పులు జరిపే ప్రయత్నాలు చేస్తుండటంతో ముందున్నటువంటి పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ చనిపోయాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. మనం చూడొచ్చు నిజామాబాద్లో ఎట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఎట్లాంటి కరడుగట్టిన నేరస్తులు ఇట్లా తయారవుతున్నారు, పోలీసులకే రక్షణ లేకుండా పోయిందనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్న పరిస్థితి. ఇతని ఎన్కౌంటర్ను చాలామంది తెలంగాణ వ్యాప్తంగా చాలామంది సమర్థిస్తున్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపిన వ్యక్తిని ఏ వర్గానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని పక్క పెడితే అతను ఏం చేసినా దాన్ని బేస్ చేసుకొని పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అటు డీజీపీని కావచ్చు, అటు నిజామాబాద్ సిపిని కావచ్చు హర్షిస్తూ ప్రమోద్ ఆత్మకు శాంతి ఇప్పుడు చేకూరింది. ఎవరైతే సిసిఎస్ కానిస్టేబుల్ చనిపోయారో ఈ నిందితుడు హత్య చేసిన క్రమంలో అతని ఆత్మకు ఇప్పుడు నిజమైన శాంతి చేకూరిందనే హర్షాతిరేకాలు, పోలీసుల పట్ల మంచి గౌరవాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న వైన మనకు కనిపిస్తూ ఉన్నది. రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో మీరు కూడా మీ స్పందన తెలియజేయండి. ఇట్లాంటి కరుడుగట్టిన నేరస్తులను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఖచ్చితంగా శిక్షించాలి. దాని చట్ట ప్రకారం అతనికి శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో మీరు కూడా కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి సనాతన్.